నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు అంగన్వాడీ కార్యకర్తలు. పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళను అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. ఉద్యోగులు కలెక్టరేట్లోకి వెళ్లకుండా గేటు ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంగన్వాడీల ఆందోళనలో చిక్కుకుపోయారు జాయింట్ కలెక్టర్. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, బకాయి బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. అంగన్వాడీ కార్యకర్తలు ఉదయం నుంచి కూడా కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడే కార్మిక నేతల్ని అరెస్టు చేస్తున్నప్పటికీ పోలీసు వాహనాన్ని అడ్డుకుంటున్నారు. తమకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఉదయాన్నే కలెక్టరేట్ని ముట్టడించారు. ఉద్యోగులని ఎవరిని కూడా కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. సో పోలీసులతో వాగ్వాదం పడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అంగన్వాడీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నా కూడా ఆందోళన కొనసాగుతున్నది. ఇప్పటికే కార్యకర్తలంతా ఇక్కడే బైఠాయించి ఉద్యోగులు లోనికి రాకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులు ఉద్యోగులు చూడొచ్చు మనం కలెక్టరేట్ ఎదుట ఇప్పటికే ఉద్యోగులంతా వెయిట్ చేస్తున్నారు తమ విధుల్లో చేరేందుకు. జిల్లా స్థాయి అధికారుల పాటు అదనపు కలెక్టర్ కూడా ఇదే ఆందోళనలో చిక్కుకున్నారు. ఎవరు కూడా లోనికి వెళ్లేందుకు అవకాశం లేకుండా మొత్తం ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఇది నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన ఆందోళన. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV నిజామాబాద్.